కొంచెము నెయ్యి వేద్దామండి. కొంచెము నెయ్యి కూడా వేద్దాం, కొంచెం ఆయిల్ కూడా వేద్దామండి. నెయ్యి అయిపోవడానికి వచ్చింది, మళ్ళీ బుక్ చేయాలి నాన్న. కొంచెం ఆయిల్ వేద్దామండి. కొంచెం కొంచెం జీలకర్ర రావాలండి. రెండు ఎండుమిర్చి వేద్దామండి, ఎందుకంటే మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే నాకు ఇష్టం కనుక. నాకు కొంచెం తింటూ ఎండుమిర్చిని ఇలా తినడం ఇష్టం అండి, అందుకే ఇది వేస్తున్నాను. కొంచెం తర్వాత పల్లీలు కూడా వేద్దామండి, కాజు, పిల్లలు సరిగా అన్నం తినరనుకోండి, ఆకలి ఉండదు, మనకైనా కూడా అలా అనిపించినప్పుడు కొంచెం ఇలా చేసుకొని పుదీనా రైస్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేయాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇలా చేసుకొని తింటే మళ్ళీ కొంచెం రుచి ఇదే పోయి, అప్పుడు డైజెషన్ బాగుంటుంది, మంచిది కూడా కదా పుదీనా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తానండి. అలా ఎర్ర కాలాయి కదా, ఉల్లిగడ్డ కూడా కొంచెం ఎర్ర ఉందంటే చిట్లుతుంది. కరివేపాకు, దీంట్లోకి మనం కారం అది వేసేది ఏమి ఉండదు కదండి. కొంచెం పసుపు, కొంచెం అల్లం కూడా వేసుకుందామండి. అల్లం ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. రైస్కి తగినంత సాల్ట్, 1 స్పూన్నర. ఇప్పుడు ఈ పుదీనా ఇందులో వేసేద్దామండి, పుదీనా పేస్టు. ఇది 2 కట్టలండి. ఇది కొంచెం బాగా ఉడకాలండి, ఎందుకంటే ఈ పచ్చి వాసన పుదీనా వాసన పోవాలి కదండి. అందుకే కొంచెం ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసానంటే ఇది ఉడకడానికి, ఆ పచ్చితనం అంతా వెళ్ళిపోతే. ఓకే అండి, ఇది కొంచెం ఉడకనిద్దామండి నూనెలో. మళ్ళీ స్టార్ట్. సరే అండి, అది చూడండి ఇలా నూనెలో కంప్లీట్గా ఉడికి, ఇప్పుడు స్మెల్ పుదీనా స్మెల్ కాకుండా మంచి నెయ్యి ఆయిల్ కలిపిన స్మెల్ వస్తుందండి. ఇలా చక్కగా నూనెలో ఏదో వేగనీయాలండి. మిర్చి చూడండి దోరగా చక్కగా కాలింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వేస్తూ
నేను ఎందుకంటే ఒక 200 గ్రామ్స్ రైస్తో చేస్తున్నాను, ఎక్కువ ఇది కాకుండా. ఓకేనండి. ఇలా మంచిగా గుమ్మగుమ్మలాడుతూ స్మెల్ వస్తుందండి, కలుపుతుంటేదే కింద వేడి తగులుతుంది కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇదంతా ఇలా కలిపిన వరకు మంచిగా ఇది కలిపేంత వరకు మళ్ళీ కొంచెం సేపు మనం సిమ్లో పెట్టేద్దాం, ఎందుకంటే రైస్కి పుదీనా అంతా పట్టాలి కదా, అందుకని. చూడండి, కొంచెం సేపు ఇది చేద్దామండి. చూడండి, అయిపోయిందండి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బౌల్కి స్టవ్ ఆపేసి, చూడండి ఇలా ఉండాలి. ఏదో పుదీనా అంటే ఇట్లా కాకుండా కొంచెం మంచిగా అన్నానికి పట్టాలండి. చాలా ఇది నెయ్యి వేసాం కదా, ఆ రెండు కలిపి బడే వస్తుందండి స్మెల్. తింటా ఉంటే తినాలనిపిస్తుందండి. ఇక ఇలా మీరు కూడా చెయ్యండి. ఇవన్నీ మనం ఇంట్లో చేసుకుంటాం కదా, ఏంటి ఎప్పుడో తెలుసు కదా అని అనుకుంటున్నారు. ఒకవేళ మర్చిపోయి అప్పుడప్పుడు గుర్తొస్తుందండి, అరే ఏం చేయాలా, ఇలా ఇలా తినాలా ఇలా తినాలని. ఊరికే అన్నాలు కూరలతోనే తినకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే కూడా ఒక వెరైటీస్ లాగా అనిపిస్తుంది, ప్లస్ డైజెషన్ విషయంలో మంచి పని చేస్తుందండి ఇది పుదీనా. ఇదైతే మన పెద్దల నుండి ఎప్పటి నుండి, ఇప్పుడు కొత్తగా అని కాదు, ఎప్పటి నుండో ఉన్న సత్యం అండి. పుదీనాతో మనకు ఎన్నో లాభాలు. చూసారండి, ఇది ఈ పుదీనాకి రాయితానండి, ఉల్లిగడ్డతో రాయితా చేశాను. ఇది కాంబినేషన్ అండి, సూపర్గా ఉంటుందండి. మీరు దీంతో ఫ్యాంటాస్టిక్గా ఉంటుందండి. మీరు చేసి తినండి, దీని రుచిని కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసి ఫ్యామిలీతో కనీసం మీకు ఎవ్రీ వీక్ కాకున్నా కూడా ఒక 15 days కన్నా ఒకసారి ఇట్లా చేసుకొని తినండి, మంచిదండి. ఇప్పుడు సండే ఏదో స్పెషల్ అన్నట్టుగా దీన్ని కూడా ఒక స్పెషల్ లాగా పెట్టుకొని ఒక 15 daysకి ఒకసారి అలా చేసుకొని తింటే మంచి డైజెషన్ ఉంటుంది పిల్లలకి, మనకి, ఫ్యామిలీకి కొంచెమైనా మనకి హెల్త్ పరంగా అందుతుంది అన్నట్టు. ఓకేనండి, నేను ఇప్పుడు తింటానండి, ఇది వేసేసుకొని లాగేస్తాను. ఓకేనండి, బాయ్.